ఇప్పుడు బిగ్గెస్ట్ స్టార్స్ ఆఫ్ టీఎఫ్ఐ అని చెప్పుకుంటున్న ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళకి ఒకప్పుడు ఒక స్టార్ టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. అతను సినిమా వస్తే చాలు మినిమం గ్యారంటీ అనే నమ్మకం. సంవత్సరానికి ఒక హిట్ అయినా పక్కా ఉంటుంది. ఆ టైంలోనే హీ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ ఆఫ్ తెలుగు సినిమా. కానీ కట్ చేస్తే ముందు చెప్పిన స్టార్స్ యొక్క స్టార్డమ్ అండ్ బాక్స్ ఆఫీస్ స్టేటస్ అంచనంచనాలుగా ఎదుగుతూ ఉంటే ఈయన లెవెల్ కొద్ది కొద్దిగా డ్రాప్ అవుతూ వచ్చింది. ఎక్కడో టాప్ పొజిషన్ లో ఉండాల్సిన ఆ యాక్టర్ యొక్క మూవీ వస్తే మినిమం గ్యారంటీ అనుకున్న జనం ఇప్పుడు ఆయన సినిమా వస్తే అంతేముందిలే, అదే పాత చింతకాయ పచ్చడిలా ఉంటాయి అంతే కదా అని లైట్ తీసుకుంటున్నారు. క్రౌడ్ పుల్లర్ లా పిలిపించుకున్న ఆయన సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే థియేటర్ ముందు క్రౌడే లేకుండా పోతుంది. ఇంతకీ ఎవరి గురించి చెప్తున్నానో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. ఆయనే మన మాస్ మహారాజ్ రవితేజ గారు. అసలు రవితేజ గారి ఫిల్మోగ్రఫీ విషయంలో ఇప్పుడు తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి? ఎందుకు ప్రతి సినిమా ఒక్కదాన్ని మించిన ఒకటి ఫ్లాప్స్ గా మిగులుతున్నాయి? మళ్ళీ రవితేజ గారు వరుస పెట్టి హిట్స్ కొట్టగలరా లేదా? ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. మైసో లేట్ మామా, ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. రవితేజ గారంటేనే కన్సిస్టెన్సీ. కేవలం సినిమాలు తీయటంలోనే కాదు, ఆడియన్స్ ని సాటిస్ఫై చేస్తూ హిట్లు కొట్టడంలో కూడా. కానీ అది 2014కి ముందు. ఆయన కన్సిస్టెంట్ గా హిట్ స్కోర్ చేసి లిటరలీ 2 డెకేడ్స్ దాటేసింది. ఆయన కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారి ఇక్కడి నుంచి వరుస పెట్టి హిట్లు పడతాయిలే అని అనుకోవటమే కానీ అది అసలు జరగట్లేదు. 2014 నుంచి లెక్కేసుకుంటే ఆయన ఫిల్మోగ్రఫీలో పట్టుమని 10 హిట్స్ కూడా లేవు. పవర్, రాజా ది గ్రేట్, క్రాక్, ధమాకా అంతే. మధ్యలో బెంగాల్ టైగర్ అదొకటి యావరేజ్ గా పర్ఫామ్ చేసింది. వాల్తేర్ వీరేలో కేవలం ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు అంతే, నాట్ ఎ ఫుల్ లెంత్ రోల్. మిగిలిన మూవీస్ అన్ని ఫ్లాప్సా లేదా డిజాస్టర్స్ గా మిగిలాయి. ముఖ్యంగా రాజా ది గ్రేట్ తర్వాత చాలా దారుణంగా మారింది ఆయన పొజిషన్. కనీసం 50% రికవరీ అవ్వడం కూడా కష్టంగా మారింది బాక్స్ ఆఫీస్ దగ్గర. పోనీ రవితేజ గారు స్క్రిప్ట్ విషయంలో ఒకటే ఫార్మాట్ ని మెయింటైన్ చేస్తూ రెగ్యులర్ రొటీన్ మూవీస్ తీస్తూ చిరాకు తెప్పిస్తున్నారా అంటే లేదు. సపోజ్ ఆయన నుంచి వచ్చిన లాస్ట్ ప్రామిసింగ్ బ్లాక్ బస్టర్ ఏంటి? క్రాక్. ఈ మూవీ తర్వాత చూసుకుంటే ఆయన యూనిక్ స్క్రిప్ట్ ని చూస్ చేసుకోవడానికి ట్రై చేశారు. కిలాడి, రామారావు డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాత్ర ఇలా ప్రతి సినిమా విషయంలో దేనికంటూ దానికి యూనిక్ గానే ఉన్నాయి. బట్ వాట్ వెంట్ రాంగ్ అంటే ఎగ్జిక్యూషన్. ప్యూర్లీ ఇవన్నీ కూడా ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్సే. కిలాడి ఇస్ ఎ థ్రిల్లర్, సీటెచ్ థ్రిల్లర్ ఫీలింగ్ ఇవ్వాలి, బట్ అది మెయింటైన్ చేయలేకపోయింది. రామారావు డ్యూటీ వాజ్ అన్ యాక్షన్ డ్రామా, బట్ టూ మచ్ బోరింగ్ అండ్ స్లో నరేషన్ తో పాటు స్ట్రాంగ్ క్యారెక్టర్ బిల్డింగ్ కూడా లేకుండా పార్ట్ 2 అని సగంలోనే సినిమా ఆపేశారు. రావణాసుర కూడా థ్రిల్లర్ మోడ్ లో ఉంటుంది అన్నట్టుగా స్టార్ట్ అయి టూ మచ్ రెగ్యులర్ గా ఎండ్ అయింది. టైగర్ నాగేశ్వరరావు వాస్ మచ్ బెటర్, బట్ సెకండ్ హాఫ్ చాలా స్లోగా ఉండడం అండ్ ఎమోషనల్ ఇంపాక్ట్ లేకపోవడం బిగ్ మైనస్ అయింది. ఇంకా ఈగల్ విషయానికి వస్తే ఇట్ వాజ్ అ ప్యూర్లీ ఎగ్జిక్యూషనల్ ఫెయిల్యూర్. లేకపోతే మూవీ యొక్క కోర్ పాయింట్ చాలా బాగుంటుంది. యాక్షన్ అండ్ టెక్నికల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది మూవీ. ఇంకా మిస్టర్ బచ్చన్ కూడా అంతే. ఒరిజినల్ కి స్టిక్ అయి హానెస్ట్ గా ప్రెజెంట్ చేసి ఉంటే గ్రిప్పింగ్ గా ఉండేది. కమర్షియల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసి అసలు విషయాన్ని మర్చిపోయారు ఈ మూవీలో. ఈవెన్ మాస్ జాత్ర కూడా అంతే. కేవలం రవితేజ గారిలో ఉన్న ఒకప్పటి మాస్ యాంగిల్ ని చూపించాలనే తాపత్రయం మీద స్క్రిప్ట్ మీద ఫోకస్ చేయడమే మానేశారు. ధమాకా హిట్ అయినప్పటికీ కేవలం సాంగ్స్ వల్ల మాత్రమే మూవీ వర్కౌట్ అయిందనే చెప్పాలి. ఇఫ్ నాట్ ఆ సినిమా రిజల్ట్ ఏమై ఉండేదో చెప్పలేం. ఇంత డీటెయిల్డ్ గా చెప్పాక మీకు ఒకటి అర్థమై ఉంటుంది. స్క్రిప్ట్ విషయంలో రవితేజ గారు ఏదో ఒకలాగా వేరియేషన్స్ చూపిస్తున్నారు, కానీ ఇక్కడ డైరెక్టర్సే దెబ్బేస్తున్నారు. ధమాకా, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర విషయంలో నేను గమనించింది ఏంటంటే డైరెక్టర్స్ ఒకప్పటి రవితేజ గారిని చూపించాలి, ఒకప్పటి ఆయన మూవీస్ లా ఉండాలి అని వాళ్ళు కొత్తగా ఏం ట్రై చేయట్లేదు. ఒకప్పుడు రవితేజ గారి మూవీసా సీన్సా చూసుకోవాలంటే మేము యూట్యూబ్ లోనే చూసుకుంటాం కదా. ఈవెన్ మూవీ ప్రమోషన్స్ టైంలో కూడా ఇదే మ్యూజిక్. రవితేజ గారి మూవీస్ నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని ఆయన్ని ఒకటే పద్ధతికి అలవాటు చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే మోర్ దెన్ మాస్ ఆయన ఒక మంచి నటుడు. నేనింతే, నాటోగ్రాఫ్ లాంటి మంచి మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర డిసప్పాయింట్ చేసిన యాక్టర్ గా మనల్ని డిసప్పాయింట్ చేయలేదు. అందుకే వాటిని కల్ట్ క్లాసిక్స్ అని కూడా అంటాం. ఈవెన్ మాస్ మూవీస్ చూసుకున్నా సరే ప్రీవియస్ గా ఈచ్ క్యారెక్టర్ మధ్య వేరియేషన్ ఉండేది, సిమిలారిటీ ఉండేదే కాదు. వెంకీ, విక్రమార్కుడు, భద్ర, డాన్ సీను, కిక్ వీటిల్లో ఏ ఒక్క మూవీ చూసినా ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఆల్రెడీ మనం చూసాం కదా అన్న ఫీలింగే రాదు.
ఇలాంటి సీన్ ఆల్రెడీ చూసాం కదా అనే ఫీలింగ్ కూడా ఇవ్వదు. 'ఈడియట్', 'అమ్మా నాన్నో తమిళమ్మాయి', 'విక్రమార్కుడు', 'కిక్' మూవీస్‌లో, 'రవితేజ' గారి మూవీస్‌లో స్ట్రాంగ్ ఎలిమెంట్ కామెడీ టైమింగ్ సాలిడ్‌గా ఉన్నప్పటికీ ఒక ప్రాపర్ పెర్ఫార్మర్‌నే చూస్తాం మనం. కానీ ఆఫ్టర్ 'రాజా ది గ్రేట్' చూసుకుంటే 'రవితేజ' గారి స్క్రీన్ మీద చూస్తూ ఉంటే ఇలాంటి రోల్స్ ఆల్రెడీ ఆయన చేసిందే కదా! ఇందులో కొత్తగా ఏముంది అని అనిపిస్తుంది. యూనిక్ ఫిల్మ్స్ లైక్ 'డిస్కో రాజా', 'టైగర్ నాగేశ్వరరావు', 'ఈగల్' మూవీస్‌లో క్యారెక్టర్ వేరియేషన్స్ ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ సరింగా లేక ఫెయిల్ అయిపోయాయి. ఐ థింక్ నేను పర్సనల్లీ 'రవితేజ' గారి మూవీ చూస్తున్నప్పుడు ఆయన ప్రీవియస్ మూవీస్ గుర్తు చేయకుండా ఉన్న లాస్ట్ మూవీ అయితే 'క్రాక్'. ఇంత చెప్పాను కదా అలా అని ప్రతిసారి ఎక్స్పెరిమెంట్సే చేయండి అనైతే నేను అనటం లేదు. 'రవితేజ' గారు ఫాలో అవుతున్న ప్యాటర్న్ బానే ఉంది. రొటీన్ మాస్ యాక్షన్ మూవీస్ తీయడం కూడా తప్పు అని నేను చెప్పట్లేదు. కేవలం ఎగ్జిక్యూషన్ విషయంలో డైరెక్టర్స్ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాలకృష్ణ గారి రీసెంట్ మూవీసే. 'అఖండ' నుంచి 'డాకు మహారాజ్' వరకు ఏది కూడా ఎక్స్పెరిమెంటల్ కాన్సెప్ట్ అయితే కాదు, కొత్త కథ కూడా కాదు. అన్నీ కూడా వెరీ రెగ్యులర్ కమర్షియల్ మూవీసే. కానీ ఎగ్జిక్యూషన్ లో చేంజ్ ఉంది. ఎక్సెప్ట్ 'వీరసింహారెడ్డి', 'అఖండ' చూసుకుంటే 'అఘోరా' అనే పాయింట్ యాడ్ చేశారు. 'భగవంత్ కేసరి'లో ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ఎలిమెంట్ ని యాడ్ చేశారు. 'డాకు మహారాజ్' స్ట్రాంగ్ గా టెక్నికల్ గా ఉండి స్క్రీన్ ప్లే మీద ఫోకస్ చేశారు. ఇక్కడే అర్థం చేసుకోవాలి, ఒక డైరెక్టర్ ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే రొటీన్ కాన్సెప్ట్ తో కూడా రిపీట్స్ లో చూసే సినిమానివ్వచ్చు. సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే ఎంత గొప్ప స్టోరీని తీసుకున్నా వచ్చేది ఏమీ లేదు. ఇక్కడ 'రవితేజ' గారు చేయాల్సింది ఏంటంటే ఆయన స్క్రిప్ట్ ఒప్పుకునే ముందు ఇస్ ద డైరెక్టర్ కేపబుల్ ఆఫ్ మేకింగ్ ఎ ఫిల్మ్ అనే విషయం తెలుసుకోవాలి. డెబ్యూ డైరెక్టర్స్ కి అవకాశం ఇవ్వడంలో తప్పే లేదు. వాళ్ళది పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగలరా లేదా అనేదే చూడాలి. కొంచెం లేట్ అయినా పర్లేదు, ప్రామిసింగ్ అవుట్పుట్ వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు 'రవితేజ' గారు రిలీజుల విషయంలో కన్సిస్టెన్సీ చూపించడం కాదు, హిట్స్ అండ్ ప్రామిసింగ్ మూవీస్ ఇచ్చే విషయంలో కన్సిస్టెన్సీ చూపిస్తూ పక్కా మంచి సినిమాలు వస్తే అదే హ్యాపీ. గుణపంలా 10 సినిమాలు తీయటం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు. టైం తీసుకొని 3 మంచి సినిమాలు తీస్తే, ఒకప్పుడు 'రవితేజ' గారి మూవీ అంటే మినిమం గ్యారంటీ అనేవాళ్ళు కదా, ఆ మాట మళ్ళీ వినిపిస్తుంది. ఎంత చెప్తున్నానంటే మీకంటే నేను గొప్ప అని కాదు, కానీ ఒకప్పుడు మీ సినిమా చూస్తూ ఎంజాయ్ చేసిన మేమే ఇప్పుడు మిమ్మల్ని ఈ స్థితిలో చూడలేకపోతున్నాం. అదే మా బాధ. సో మాస్ మహారాజా గారు ఇక్కడి నుంచైనా మంచి సినిమాలు తీస్తూ మా మనసులు దోచేస్తారు అని ఆశిస్తూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. మీకు కూడా ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, అది తప్పకుండా మాతో కామెంట్స్ లో షేర్ చేయండి. మేము కూడా తప్పకుండా చూస్తాం. ఇంతటితో ఈ వీడియో అయితే సమాప్తం. ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది ఈ వీడియో. సో తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.